కూకట్పల్లిలో మహిళా ఆత్మహత్య ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. హైడ్రా ఎవరికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్నారు. బుచ్చమ్మ ఆత్మహత్యపై కూకట్పల్లి ఇన్స్పెక్టర్తో మాట్లాడానని చెప్పారు. శివయ్య దంపతుల కూతుళ్లకు రాసిచ్చిన ఇల్లు కూకట్పల్లి చెరువుకు సమీపంలోనే ఉన్నప్పటికీ FTL పరిధిలోకి దూరంగా ఉన్నాయని అన్నారు. కూల్చివేతల్లో భాగంగా తమ ఇళ్లను కూలుస్తారనే భయంతో వారి కూతుళ్లు బుచ్చమ్మను ప్రశ్నించారని, దీంతో మనస్తాపానికి గురైన బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుందని చెప్పారాయన. ఈ ఘటనతో హైడ్రాకు సంబంధం లేదన్నారు. హైడ్రా గురించి మీడియాలో గానీ సామాజిక మాధ్యమాల్లో కానీ భయాలు పుట్టించవద్దని కోరుతున్నట్లు రంగనాథ్ చెప్పారు. మూసీ పరిధిలో చేపట్టిన ఏ సర్వేలోనూ హైడ్రా భాగం కాలేదన్నారు. మూసీ నదిలో ఇవాళ భారీగా ఇళ్లను కూల్చివేయబోతున్నట్లు నకిలీ వార్తలు విపరీతంగా ప్రచారం అవుతున్నాయని, కొన్ని సోషల్ మీడియా ఛానళ్లు ప్రత్యేక ఎజెండాతో హైడ్రాపై అవాస్తవ నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు ఇల్లు కూల్చివేతల వల్ల ఇబ్బందులు పడవద్దని, దీనికి సంబంధించి ప్రభుత్వం ఖచ్చితమైన సూచనలు జారీ చేసిందని రంగనాథ్ పేర్కొన్నారు.